నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎయిర్‌పేట్ దుర్ఘటనలో 14 మంది మృతి 6గురి పరిస్థితి విషమం విద్యుదాఘాతం వల్ల పెరిగిన ప్రమాద తీవ్రత మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రమాద కారణాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం ఎన్నికల ఎజెండాతో తెదేపా శ్రేణులు ముందుకు సాగాలన్న చంద్రబాబు రాజకీయ పునరీకీకరణ ద్వారా ఆదరణ పెంచుకోవాలని నిర్దేశం సంక్షేమ పథకాల అమల్లో మరో ముందడుగు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ప్రారంభం జగదీశ్వర్ రెడ్డికి చెందిన మరో 3 లాకర్లు తెరిచిన అనీషా భారీగా వజ్రాభరణాలు డిపాజిట్లు నగదు స్వాధీనం ప్రజా సంక్షేమానికే సామాజిక మాధ్యమాల వినియోగించండి అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు